యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. Okay, thank you ladies. Thank you so much. Hi, hello and welcome to Oxo Shirts, Dhotis and Innerwear presents Ladies and Gentlemen. Co-presented by Triple X Detergent Cake and Washing Powder. Cosmetic partner Dazzler Etana Way to Stardom. Comfort partner Ramesh Lungiswari Royal Touch Collections. Co-powered by Ambika Darbar Bharati and 49 Ante Santanam Santosham. Special partners Priya Gold Refined Sunflower Oils. ఓకే సో ఈ రోజు లేడీస్ అండ్ జెంటిల్మెన్ షోలో అంటే ఆ టైటిల్ కి కరెక్ట్ గా సరిపడేట్టు లేడీస్ అండ్ జెంటిల్మెన్ రాబోతున్నారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్. వెల్కమ్ మేడం గారు. వెల్కమ్ టు లేడీస్ అండ్ జెంటిల్మెన్. వండర్ఫుల్ పాన్ ఇండియా జోడీ మీది. ఇంట్లో కామన్ గా వాడే లాంగ్వేజ్ హిందీ ఇంగ్లీష్. హిందీ ఇంగ్లీష్. పాప తర్వాత ఎక్కువ ఇంగ్లీష్. పాప డైరెక్ట్ హాలీవుడ్. తెలుగులో మీరు రెగ్యులర్ గా వాడే తిట్టు ఆయన మీద? చాలా టైం అయింది నేను తిట్టి యాక్చువల్లీ. ఇవాళ తిట్టచ్చమ్మా. ఇవాళ ఫుల్ ఫ్రీడమ్ మీకు. 10:30 షో తిట్టుడే తిట్టుడు, ఇంకా మామూలుగా ఉండద్దు. ముద్దు పేరేంటి? ఎంకమ్మ పాడు. మరి ఆవిడ పాడమన్నప్పుడు పాడొచ్చు కదా నువ్వు. ఇప్పుడు సాధారణంగా ఒక కప్పులు వచ్చినప్పుడు, ఒక జోడీ వచ్చినప్పుడు కొంచెం స్టాండర్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. యాంకర్ గా అది బాధ్యత మంది. మీ పెళ్లి రోజు ఏంటి, ఆవిడ బర్త్డే ఎప్పుడు, ఇలాంటివి నువ్వు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి వచ్చి ఉంటావు. ఇవి అట్లాంటివన్నీ రాసుకోర్రా, ఇక్కడ ఉంటాయి. సరే అరవాలి. వాళ్ళకి నమ్మసక్యంగా ఉన్నప్పుడే అరుస్తుంది. ఇప్పటి వరకు నువ్వు చాలా గిఫ్ట్స్ ఇచ్చి ఉంటావు. నువ్వు ఇచ్చిన గిఫ్ట్ లో ఆర్డర్ లో చెప్పు. ఫస్ట్ అయితే ఇంత పెద్ద టెడ్డీ బేర్ ఇచ్చా. దాని తర్వాత ఒక రెడ్ కలర్ ఫ్లవర్ బొకే ఇచ్చా. ఎవరికి ఇచ్చావు? పెళ్లి కాక ముందు ఇచ్చిన గిఫ్ట్ తన బర్త్డే కి. ప్లాంక్ తయారు చేశా, 1 feet హైట్. దాంట్లో ఏం మట్టి నింపా, మొత్తం ఇత్తనాలు ILOVE అని దాంట్లో పెట్టేసి కవర్ చేసిన. రోజు నీలేసింది. ఆఫ్టర్ 4 days ఐ లవ్ యూ అని వచ్చింది. వన్ బెస్ట్ థింగ్ రవి గురించి. కాలేజ్ టైం నుంచి రవి ఎవరైనా చూస్తే చాలా నాటీ, అవుట్ గోయింగ్. నాకు ఫస్ట్ ఇంప్రెషన్ అదే ఉండే. ఎవరు పెళ్లి చేసుకుంటారో రవితో ముందు అనుకున్నారా ఏ అమ్మాయి చేసుకుంటారో? అయిపోయింది అనుకున్నా. ఆడ ప్రాబ్లం వస్తుంది. అప్పుడు అనుకుంది ఆ అమ్మాయి కూడా నేనే అయితే ఎందుకు బాగా ఆవిడే. కానీ మా ఫ్రెండ్స్ అంటుండే కాలేజ్ లో కూడా పాపులారిటీ అవన్నీ చూసి ఎవరు పెళ్లి చేసుకుంటాడో రవి ఆమె చాలా లక్కీ. అలా అంతేం లేదు అని ఐ యూస్ టు థింక్ దట్ వే. కానీ వన్స్ ఐ స్టార్టెడ్ రవితో మాట్లాడడం స్టార్ట్ చేశాను అండ్ ఐ గాట్ టు నో హిమ్ అండ్ దెన్ ఐ వాస్ లైక్
వెరీ గుడ్, సూపర్. సో ఇప్పుడు మేడం అంటే మాటల్లో చెప్పారు అంతే. నేను నీకోసం ఒక ప్రాపర్టీ తీసుకొస్తాను. ఆ ప్రాపర్టీని యూజ్ చేస్తూ ఆవిడకి ప్రపోజ్ చేస్తే చాలు. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ ప్రాపర్టీని వాడుతూ అంటే ఈ ప్రాపర్టీతో కంపేర్ చేస్తూ చెప్పాలి. ఈ చీపిరి ఎలాగైతే మన ఇంట్లో దుమ్మును తీసి బయటకు వేస్తుందో, నిత్య నా లైఫ్ లో దుమ్మును అంతా తీసి బయటకు వేసింది నా జీవితంలో వచ్చిన తర్వాత. ఇది ఎలాగైతే మొత్తం ఇల్లంతా తిరిగి ఒక మూలకు ఉంటుందో, నన్ను కూడా మొత్తం వేరేలాగా పోయిందా? లేలే, చీపురు ఎలా అయితే ఇల్లంతా తిరిగి ఓ మూల ఉంటుందో ఈవిడ కూడా నన్ను అని స్టార్ట్ చేశాడు. నిన్ను కూడా ఇల్లంతా ఉరికించి ఓ మూల పడేది చెప్పండి. ఈ చీపిరిలో ఎన్ని ఈకలు ఉన్నాయో అన్ని జన్మలు నీతోనే ఉండి నీ భర్తగా ఉండాలి అని. సండే ఇల్లు క్లీనింగ్ చేస్తారు కదా. అరే ప్రూఫ్ రా, ఈ రోజు మార్నింగ్ నేను మొత్తం ఇల్లంతా నన్ను వ్లాగ్ ఉందా? నా పిల్లలు ఎదురు నా ఇజ్జత్ దీనికను. అర్రే చీపురు ఇజ్జత్ తీస్తావే, ఈ ప్రేమని పడేసావు. చూసావు మేడం, ఇప్పటి వరకు వర్ణించి ఐ టోల్డ్ యు నో. చీపుర్ని కంపేర్ చేశాను కానీ. బట్ వండర్ఫుల్, బ్యూటిఫుల్ అండ్ కంగ్రాచులేషన్స్. మంచి గిఫ్ట్ గెలుచుకున్నారు మీరు ఇవాళ. సో థాంక్యూ. మళ్ళీ మీ ప్రేమని నిజంగానే నిత్యాలు అనుకుని ఇలాగ చేస్తున్నావు కదరా. బట్ వెరీ స్వీట్. yes, all the best and good luck, please. Thank you. బ్యూటిఫుల్ జోడీ హియర్. అంటే మనం మాట్లాడుకుంటున్నాం తెలుగు అండ్ హిందీ, ఓ అద్భుతమైన కాంబినేషన్. అరే టాలీవుడ్ అండ్ బాలీవుడ్, టాలీవుడ్ అండ్ బాలీవుడ్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే జోడీకి ఆ టెన్షన్ లేదు, రెండు బాలీవుడ్. ఇట్స్ పాన్ వరల్డ్ జోడీ మీకోసం మేము తీసుకొస్తాం. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మిస్టర్ అండ్ మిస్సెస్ అలీరేజా. బ్యూటిఫుల్, వాట్ ఎన్ ఎంట్రీ. నేను స్కూల్లో ఉన్నప్పుడు తను జీ తెలుగులో ఒక సీరియల్ చేసేవాడు, పసుపు కుంకుమ. అప్పుడే ఆ రోజు నేను 7th పాస్ అయినా వాడిది ప్రోమో వచ్చింది. అండ్ చాలా వండర్ఫుల్ యాక్టర్ తిను. అండ్ అన్నిటికంటే ముఖ్యం వండర్ఫుల్ పర్సనాలిటీ. అంటే జింబాడీ అని కాదు, మామూలుగానే మంచి పర్సనాలిటీ. ఇప్పుడు తెలుగు కొంచెం అభివృద్ధి చెందింది. ఇది వరకు తెలుగు ఐసీయూలో ఉండేది, బట్ ఇప్పుడు ఎలా ఉంది తెలుగు? ఇప్పుడే నిన్న మొన్న బయటకు వచ్చింది. ఇవాళ మళ్ళీ లోపల పోకుండా చూడు. యాక్చువల్లీ మామూలుగా ఉన్నప్పుడు అల్లరి చేస్తాడు తను, ఇవాళ బెటర్ హాఫ్ తో వచ్చాడు కాబట్టి కొంచెం డీసెన్సీ మెయింటైన్ చేస్తున్నా. అంటే మెయింటైన్ చేయాల్సి వస్తుంది, మామూలుగా ఉండదు. నేను నిజాయితీగా మాట్లాడారు రా. చూడు ఈయన ఇంత చక్కగా మాట్లాడతారు, ఆవిడ కూడా మాట్లాడతారు. మేడం మీరు కూడా చెప్పండి మేడం. దో ద్వార్ ఆగే దో ద్వార్ పీచే. చాలా బాగుంది. అంటే ఈయన ఫ్లైట్ లో పరిచయం అయ్యారా మేడం? నో, ల్యాండ్ మీదే ప్లాన్ చేసావా? అంత గాలిలో కాదు. సరేమా, మీరు ముంబై, ఈయన మారేడుపల్లి. ముంబై టు మారేడుపల్లి, హౌ డిడ్ దిస్ కనెక్షన్? దిస్ కనెక్షన్ మై ఫాదర్ హర్ ఫాదర్ బోత్ ముంబై కదా, బోత్ ద టైగర్ అక్కడ. అంటే అప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు అలాగే ఉన్నాడా అలీ? Before Amira, before our baby, he was same with that gussa and all. I think so. After Amira, he's little calmed down. ఇంత ముందు బండి సెల్ఫ్ డ్రైవ్ ఉండేది, ఇప్పుడు డ్రైవర్ వచ్చింది బండికి. ఇంటి వర్క్ డివైడ్ చేస్తున్నారు. నాకు సోషల్ మీడియా మీదకి వచ్చేసి నేను చీపురు కొడుతున్నా, నేను చేస్తున్నా, నాకు అలవట్లేదురా.
నా గురించి ఎందుకురా ఇప్పుడు నేను ఏది పెట్టినారా ఎప్పుడో 2 సంవత్సరాల కింద పెట్టినా ఇప్పుడు ఆడు ఏం అడిగిండు ఇంట్లో ఉడుస్తున్నా తుడుస్తున్నా నా గురించి లేదురా చెప్పినా కదా. మరి అది చెప్పు నేను సోషల్ మీడియా వాళ్ళలాగా చేయను వీళ్ళలాగా చేయను ఎందుకురా. ఇప్పుడు నీకు కూడా ఆయనకి ఇచ్చినట్టు ఒక ప్రాపర్టీ ఇస్తాను. ఆ ప్రాపర్టీతో తనని కంపేర్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయమా. పెద్ద తీసుకురండి మాది. మీ పార్ట్నర్షిప్ ని ఈ ప్రాపర్టీతో కంపేర్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయమా. హౌ ఇస్ ఇట్ రిలేటెడ్ టు యువర్ పార్ట్నర్షిప్ దిస్ వన్? ఈ టిష్యూ పేపర్ ఎంత సాఫ్ట్ ఉందో తన మనసు కూడా అంతే సాఫ్ట్ గా ఉంది. దీన్ని మనం వాటర్ లో వేస్తే ఇది ఎలా మెల్లగా కరిగిపోతుందో నేను ప్రతిసారి నిన్ను చూసినప్పుడు అలా కరిగిపోతూ ఉంటాను. కన్నీళ్ళు వచ్చినప్పుడు ఎలా అది తుడుస్తుందో నువ్వు నా లైఫ్ నుంచి అలాగే మొత్తం బాధని తుడుస్తున్నావు. వండర్ఫుల్ మేడం. అసలు ఏమనుకుంటున్నారంటే ఈ షో ఎవ్రీ సండే మేము కూడా పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ షోలో తిని ఇలా ఉండడం ఆవిడ చూసి చాలా ఆనందపడుతుంది ఆవిడ. సో అంటే ఈయన డాన్స్ చేస్తారు, యాక్టింగ్ చేస్తారు, ఫైట్స్, Even singing. సింగింగ్. Yeah, he sings. He sings. को-करिकुलर एक्टिविटीज बहुत ज्यादा है. हाँ. आज शो होने तक खतरनाक మేడం కోసం ఒక్క లైన్ ఒక్క పాట. సరే నేను హిందీలో పాడతాను దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ నీకే. గులాబీ ఆంఖే గులాబీ రేకుల కళ్ళు జో తేరీ దేఖీ నేను నిన్ను చూసినాక శరాబీ ఏ దిల్ నా మనసు తాగబోతూ హో గయా. అయ్యింది. అది ఒకసారి హిందీలో వినడమే చాలా అద్భుతం అనుకున్నాను. ఈ రోజు విత్ సబ్ టైటిల్స్ వేరే లాంగ్వేజ్ లో కూడా రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. బట్ వి ఆల్వేస్ విష్ దిస్ జోడీ టు బి హ్యాపీ అండ్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ లైక్ దిస్. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. ప్లీజ్. యా యా. ఇప్పుడు రియల్ జోడీస్ చూసారు మీరు. ఇప్పుడు మీరు రీల్ జోడీని చూడబోతారు. సరే నేను ఎవరు అని చెప్పే బదులు వాళ్ళు వచ్చాక మీ ఎగ్జామ్ మా వాంటెడ్ పండుగ నుంచి మేడం చేసిన స్పెషల్ పెర్ఫార్మెన్స్ సాంగ్ కావాలి. అబ్బా. వెల్కమ్ టు లేడీస్ అండ్ జెంటిల్మెన్. మీరు కదా అసలైన రీల్ జోడీ అండ్ సూపర్ సెన్సేషన్ సాంగ్ చాలా బాగుంది. Ravi, you also. Do you mean? కాదు విష్ణు కంటే మీ ఇద్దరే బాగా ఆ స్టెప్ ఇట్లా ఇట్లా మ్యూజిక్ రావాలి. హలో ఇదేంటి? అక్కడ పార్క్ చేయి, అక్కడ పార్క్ చేయి. రవిని ఫాలో అవ్వండి అందరూ. ఆయన ఎలా పడితే అలా కంఫర్టబుల్. ఇలా బయటికి రావాలను. తనని చూసి నేర్చుకున్నా వీడిని చూసి మర్చిపోతున్నా. మర్చిపోతా మీరు ఎక్కువ మాట్లాడారు.
ఈ పెర్ఫార్మెన్స్ మీరు దే కిల్ ఇట్ ఆడియన్స్ ని దే కిల్ బట్ వెల్కమ్ టు ది షో. ఎందుకు చేసాను అంటే అనిపిస్తుంది భయ్యా, అంటే మీకు ఎలా అనిపించింది? Honestly speaking, but she was the one person who 3 days rehearsals చేసి on sets కూడా she gave her 100%. యూనో మేడం కూడా చూడండి, మీరు చెప్తుంటే నా గురించేనా? చాలా మంచి పర్ఫార్మర్ తను, చాలా బాగా డాన్స్ చేస్తారు. ఎందుకంటే ఆవిడ వీడియోస్ చూస్తే తెలిసిపోతుంది అది ఎక్సర్సైజా డాన్సా తెలియదు కానీ. బట్ ఓకే, సో ఈ రోజు మీ ముగ్గురు జోడీస్ మీ మధ్యలో ఉన్న కనెక్షన్ లెట్ us see. రెడీయా? లెట్స్ బిగిన్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, రౌండ్ నెంబర్ 1. ఎవరయ్యా పిల్లల్ని పక్కింట్లో వదిలేశారు? ఇలా పక్కింట్లో వదిలేసేలా? పక్కింట్లో బూచాడున్నాడు, పిల్లలు ఎత్తుకుపోతాడు. ఏం యాక్టింగ్ రా. ఇప్పటి వరకు ఏడ్చింది వాళ్ళ నాన్న అని నా వైపు తిరిగిలా చూస్తుంది. మనది ఇవాళ బర్త్డే రా, మనందరిది. హ్యాపీ చిల్డ్రన్స్ డే. నువ్వు చిల్డ్రన్ ఏంట్రా అంటుంది. సరే నేను లేనురా, ఇది మీ రోజు. హ్యాపీ చిల్డ్రన్స్ డే. హ్యాపీ చిల్డ్రన్స్ డే. ప్రదీప్, నాకు చెప్పా చిల్డ్రన్స్ డే. పిల్లలు ఎత్తుకుపోయేలా ఉన్నావు. ఓకే, సో చిల్డ్రన్స్ డే రోజు మీ ఇద్దరు వచ్చారు కాబట్టి స్పెషల్ గెస్ట్ కింద మా తరఫు నుంచి చాక్లెట్స్. ఆల్రెడీ టీవీ మీదకి వచ్చింది చాలా. ఫస్ట్ టైం మా పాప మైరా డెబ్యూ ఆన్ టీవీ. అండ్ నువ్వు ఎత్తుకొని తీసుకొచ్చినావు. వియాని టీవీలో ఇంట్రొడ్యూస్ చేసింది కూడా బాగానే. అరే నువ్వు తెలుగుకి కరణ్ లాగా ఉన్నావురా. స్టార్ కిడ్స్ అందరినీ లాంచ్ చేస్తున్నావు. కరణ్ అంత సీన్లే కానీ వీళ్ళకి మామగా నా బాధ్యత, అది టెన్షన్ లేదురా. మీరు పెద్దోళ్ళే, మళ్ళీ షోకి వచ్చే టైం కూడా మనం ఇంకా హాయ్ హలో. ప్రదీప్ కూడా కరెక్ట్ టైం కి పెళ్లి చేసుకుని ఉంటే నీ పిల్లలకే ఇంట్రొడ్యూస్ చేయడానికి టైం సరిపోయేది కాదు. లే పాపం, యూనో ఎంత క్యూట్ ఇద్దరు బ్యూటిఫుల్ లేడీస్ ఇవాళ మా షోకి వచ్చినందుకు మాకు చాలా హ్యాపీ. అండ్ హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఇయా నువ్వు ఇక్కడ ఉండు. ఇప్పుడు ఒక చిన్న గేమ్ ఆడదాం మనం. ఓకే, ఇలా నుంచో సెంటర్ లో. డాడా మమ్మ అటు ఇటు నుంచుంటారు. ప్లీజ్ కమ్. నేను ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాను నిన్ను, దానికి ఆన్సర్ డాడా అయితే డాడా సైడ్ వెళ్ళాలి, మమ్మ అయితే మమ్మ సైడ్ వెళ్ళాలి. మీరు అడిదిరిగి ఉండండి, మీరు సిగ్నల్ ఇచ్చి అనవసరం మీ వైపు పిలుస్తారు. అడిదిరండి. యా, ఇద్దరిలో ఇంట్లో సెల్ ఫోన్ ఎవరు ఎక్కువ వాడతారు? Yeah, it's not me. Yes, it is you. చిన్న పిల్లలు అసలు అబద్ధం చెప్పరు. అంటే గుడ్ ఆన్సర్. అవును, అంటే బేసికల్ గా ఫోన్ ఎక్కువ వాడతా తన వీడియోస్ రికార్డ్ చేయడానికి. బిస్కెట్ Mama, I use the phone to shoot your videos, not anything else, no? You get your phone calls, you make videos, you edit the videos, you do everything in your phone. Yeah, see? అవి చేయాలి కానీ నువ్వు ఫోన్ లో ఎక్కువసేపు మాట్లాడుతున్నావు ఉంటుంది. మరి వస్తాయి మరి అంటే అదే చెప్పింది ఆ పాపం. అంతే. యా అరే రైట్ ఆన్సర్. ఓకే, క్లాప్ ఫర్ హర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇద్దర్లో హూ ఈట్స్ మోర్? ఇగో తింట కుమ్మాలు నిన్నం కాదు, నేను ఎక్కువ తినా, తింటది. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. కమాన్. వెరీ గుడ్.
ఈజీ క్వశ్చన్. ఇద్దర్లో ఎవరు అందంగా ఉంటారా? Mama will look beautiful because Dada is a boy. He looks handsome. అమ్మ బ్యూటిఫుల్, డాడా ఎలాగో బాయ్ కదా. బాయ్ అంటే హ్యాండ్సమ్, బ్యూటిఫుల్ కాదు కదా. పాప కూడా డాడీలా కవరింగ్. లాస్ట్ క్వశ్చన్. ఏంటి నీకన్నారు ఇంత తెలివితేటలు ఉన్నాయి అసలు? ఇద్దర్లో ఎవరు నీ హోంవర్క్ చేస్తారు? పనికొచ్చే పని ఒక్కడు కూడా చేయట్లే ఇంట్లో. నువ్వు కొన్ని మంచి క్వశ్చన్లు అడు, బాగా తినేది అంటే ఆబ్వియస్ వస్తుంది. వెరీ వెల్ డన్, వెల్ ప్లేడ్, సూపర్. సరే మా లాస్ట్ క్వశ్చన్. ఓకే, ఇద్దరిలో ఎవరు ఇంటెలిజెంట్? Both are very intelligent. బోత్ ఆర్ నాట్ ఇంటెలిజెంట్ అమ్మా. సరే ఇంకా ఈజీ చెప్తాను రా. ఇంట్లో డ్రామా ఎవరు చేస్తారు? పెద్ద ఓవర్ యాక్షన్ క్యాండిడేట్ అన్నమాట మనం ఇంట్లో. We play tiger game and he makes faces to be a tiger, so I have fun. ఏ టైగర్ లా చెయ్యి. పిగ్ కాదు మా, టైగర్. అరే పిగ్, అది మంకీ, అది మంకీ. ఐ గివ్ అప్ సార్, ఐ గివ్ అప్ సార్. ఎప్పుడైనా వీప్ ఎక్కించుకుని ఇట్లా ఇలా ఏనుగా ఇలా ఊరు ఇలా తిప్పావు సెట్ అంతా? ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా, ఆశగా చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా. డార్లింగ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ హ్యాపీ చిల్డ్రన్స్ డే. అండ్ ఇంత కష్టపడి క్వశ్చన్ కి ఆన్సర్ చేసావు కాబట్టి నీకు ఇంకో గిఫ్ట్ ఉంది. ఫస్ట్ ఇట్ ఇచ్చేస్తా, ఫస్ట్ జూనియర్. థ్యాంక్స్ ఫర్ కమింగ్, ఇట్ వాస్ లైక్ వండర్ఫుల్. సిస్టర్, సిస్టర్, బడీ బెహన్. చిన్న పాప చిన్న, పెద్ద పాప పెద్ద. You will hold teddy bear, we will hold you. We will hold you. ఓకే, ఈ షోలో ఈ రౌండ్స్ అన్ని ఆడడానికి ముందుగానే మీ అకౌంట్స్ లో 1 lakh డిపాజిట్ చేసాం. ఇప్పుడు నుంచి ఫస్ట్ రౌండ్ లో మీ పార్ట్నర్ అటు సైడ్ ఉంటారు, ఒకళ్ళు ఇటు సైడ్ ఉంటారు. ఈ కిటికీలోంచి వాళ్ళు మీకు ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు. అది ఏంటి అనేది మీరు గెస్ట్ చేసి చెప్పాలి. మీరేం టెన్షన్ పడకండి, ముందు మన టాలెంటెడ్ గ్యాంగ్ ఆడతారు. వాళ్ళు ఆడగానే మీకు క్లారిటీ వచ్చేస్తారు. ఓకే ఓకే, రండి విష్ణుప్రియ గారు, ఇటు రండి. ఈ కర్టెన్ డ్రాప్ అవుతుంది. ఇది డ్రాప్ అయ్యే లోపులో ఆవిడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంది. వన్స్ కర్టెన్ పూర్తిగా క్లోజ్ అయ్యాక మీరు మ్యూట్, మీ టైం అయిపోయింది అని అర్థం. యూ విల్ హ్యావ్ ఫైనల్ 5 seconds టు గెస్ అండ్ ఆన్సర్. ఓకే, రెడీ సార్? హియర్ వి గో. ఫస్ట్ వర్డ్. నన్ను చూస్తే జనరల్లీ అందరూ అదే అంటారు. దెయ్యమా దెయ్యమా. దానికి ఇంకో పదం చెప్పు. డెవిల్. తెలుగులో చెప్పు. రాక్షసి. ఇంకోటి త్వరగా త్వరగా. గయ్యాలి. రైట్ ఆన్సర్. ఆవిడ ఎంత ఈజీగా ఆడారంటే ఫస్ట్ లైనే డైరెక్ట్ చెప్పింది, నన్ను అందరూ ఏమంటారు అంది. కానీ దెయ్యం అని చాలా చెప్పాడు నీ గురించి, అంటే మనసులో ఉన్నవన్నీ చెప్పాడు, సినోనిమ్స్. ఒక్క పాటకే నువ్వు ఆవిడ గురించి ఇంత తెలుసుకున్నావంటే గ్రేట్ బ్రో. కట్టన్ క్లోజ్ అయిపోతుంది కదా, లాస్ట్ లో ఏదో అలా ఫ్లూక్ లో తగిలింది అంతే. వెల్ డన్ బ్రో, 25,000 ఇన్ యువర్ అకౌంట్. ఇప్పుడు గయ్యాలి అవ్వాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? నాలా నవ్వాలి. ఎలాగా? ఏది మా మీరందరూ ఆవిడలా ఒకసారి నవ్వడానికి ట్రై చేయండి. అరే నువ్వు చాలా బెటర్ రా, అరే నువ్వు చాలా బెటర్ రా. అరే మామూలుగానే ముక్కు ముందు వచ్చి తర్వాత నువ్వు వస్తావు, నువ్వు మళ్ళీ ఇలా పెడితే అది ఆల్రెడీ 1 కిలోమీటర్ వస్తుంది.
సెకండ్ వర్డ్. ఇది ఎవరైనా దోస్తులు మోసం చేస్తే చెప్తారు. ద్రోహి. దానికి బాగా ద్రోహం. ముందు ఏమైనా యాడ్ చేస్తే నమ్మక ద్రోహం. ఆన్సర్ కాదురా, మీరు నాకు చేస్తున్నారా నమ్మక ద్రోహం. నా టీం అని చెప్పి ఇక్కడి నుంచే అంటారేంట్రా? నమ్మక ద్రోహం ఇస్ రైట్ ఆన్సర్. 25,000. ఓకే, హియర్ వి గో. థర్డ్ వర్డ్. ఓకే, అది నాకు అఖిల్ అక్కినేని మీద ఉంది. క్రష్. క్రష్. రైట్ ఆన్సర్. సూపర్. 3 back-to-back right answers. 75,000 in your account. విష్ణుప్రియ గారు, మీ క్రష్ ఎవరు? అఖిల్ అక్కినేని మీద నాకు ఉంది. అతన్ని చూస్తే అతన్ని భయ్యా, ఆ ఏజెంట్ లో కనుక గన్నులు ఒరిజినల్ అయితే ఏజెంట్ లోడింగ్. ఇట్స్ ఓకే. ఆయన కోసం నేను నా శ్వాసని వదిలేయడానికి కూడా రెడీగా ఉన్నాను. ఆయన వదిలే చాలు, నువ్వు శ్వాసలు గీసలు వదిలేకల. బట్ వెరీ నైస్, వెరీ వెల్ ప్లేడ్. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పటి వరకు మా ఈ షోలో 3 ఆన్సర్స్ రైట్ చెప్పిన ఫస్ట్ జోడీ మీరు. ఓకే, సో ఇప్పుడు ఇట్ సైడ్ వాళ్ళు ఫస్ట్ రౌండ్ ఫినిష్ చేసుకున్నారు. యు హావ్ 1,75,000. ఇప్పుడు మీ ఇద్దర్లో రవి ఎవరిటు ఎవరటు? నేనే అటు. ఫస్ట్ వర్డ్. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత స్టార్టింగ్ లో వీడు బాగా చేస్తాడు, ఇదే చేస్తాడు అని అంటారు. ఏంటది? క్రికెట్, యాక్టింగ్. క్రికెట్ లో బాల్ కి 6 బాల్. బౌలింగ్, ఫీల్డింగ్. కాదు, నేను బాగా అదే చేస్తానంటారు. పులిహార. పులిహార. టైమ్ అప్ రవి. 5, 4. ఓవర్ యాక్టింగ్. Yes, right answer. 25,000. అంటే ఇప్పుడు రెగ్యులర్ గా చేస్తుంటారా లేకపోతే ఎప్పుడైనా వీలు కుదిరినప్పుడు? ఎవ్రీ సండే. ఎవ్రీ సండే. ఓవర్ యాక్షన్. ఓకే, సెకండ్ వర్డ్. మనం పెళ్లి చేసుకున్నాం బాగానే ఉంది, కానీ అది లేదని బాధపడతాం. నాన్ వెజ్. నాన్ వెజ్. అరే చూపించకూడదు. No action. No action. దాని వదిలే. మొత్తం పోయింది, అయిపోయింది నీ టైము. అరే ఎట్లా ఇనబడలేదంటరా? 5. మొత్తం అన్ని ఫోటోలు ఒకటే దగ్గర ఉంటాయి, బుక్ లా ఉంటది. సంగీత్ వీడియో. సంగీత్ వీడియో కాదే, ఫోటోలు అన్ని ఒక బుక్ లో ఉంటాయి చూడ. దాన్ని ఏమంటారు? ఆల్బమ్. ఏం ఆల్బమ్? మన పెళ్లి ఆల్బమ్ ఏమంటారు? పెళ్లి ఆల్బమ్ అంటారు. పెళ్లి ఆల్బమ్ అంటారు. పెళ్లిని ఇంగ్లీష్ లో ఏమంటారు? షాదీ. ఇంగ్లీష్ లోనే. మొత్తం చెప్పు ఇప్పుడు. మ్యారేజ్ ఆల్బమ్. అయిపోయింది. వెరీ గుడ్. -10,000. హైలైట్ ఏంటంటే మన పెళ్లిలో లేదంటే నాన్ వెజ్ అంట. నువ్వు చేసేది ఏంటి అంటే పులిహోర అంట. సో లాస్ట్ వర్డ్ ఏమైనా ఎక్స్చేంజ్ చేసుకుంటారా? ఎందుకంటే నీ ఓవర్ యాక్షన్, పులిహార, నాన్ వెజ్ కుదరట్లేదు. ఎక్కడ ఓడిపోయానో అక్కడే గెలవాలి. కానీ మాకు ఆడితే బాగుంటుందంట. Here we go. Third word. What do I suffer with? What do I suffer with? Headache. That in Telugu. That in Telugu. తలనొప్పి. Right answer. Super మచ్చి అంటే సూపర్ మచ్చి. షట్టర్ హాఫ్ కూడా క్లోజ్ అవ్వలే, ఈ లోపల ఆన్సర్ చెప్పించారు. అది టాలెంట్. దానికేమో తలనొప్పి, నాకు మ్యారేజ్ ఆల్బమ్, ఓవర్ యాక్షన్. ఓవర్ యాక్షన్, మ్యారేజ్ ఆల్బమ్, తలనొప్పి. తలనొప్పి ఈజీరా? అరే ఈజీ టఫ్ కాదు. హౌ వెల్ షీ ప్లేడ్. మేడం గారు, మీకు ఎప్పుడు తలనొప్పి వస్తుంది? నాకు డైలీ తలనొప్పి. డైలీ తలనొప్పి. నాకు ఆవిడ ఆనెస్టీ, సింప్లిసిటీ నచ్చింది. ఏదైనా స్ట్రైట్ గా నిజాయితీ ఆన్సర్ చేస్తున్నారు. కానీ మనకు అర్థమైంది. దట్ వి విల్ యాడ్ ఇన్ ఎడిటింగ్. ఎప్పుడు ఇలాగే ఆవిడనే ముందుంచి ఆడిపించు, డబ్బులు వస్తాయి. అది నేను ముందే చెప్పిన. ఓ నేను అని చెప్పి ఇలా ముందు వెళ్ళావు అనుకో. ఓకే, వెల్ ప్లేడ్. మీ అకౌంట్ లో 2 రైట్ 1 రాంగ్, 1,40,000.
ఇప్పుడు నీకు కూడా కాంపిటీషన్ అంట. వ్యూకి ఒక వర్డ్ చెప్తే యాక్ట్ చేస్తారంట, మనం గెస్ట్ చేయాలంట. ఓకే డన్, కమాన్. యు యాక్టింగ్ ఆర్ ఐ షుడ్ యాక్ట్? యూ విల్ యాక్ట్. Come on, say it. Darshu loves it. He wants to become it when he grows up. Scientist. No! He loves this. He loves his food. No! He wants to become that. Dinosaur. Yes! Right answer! Thank you, Junior Pooja Hegde. Thank you so much. Very well played. Give it up for her. Come on. ఇక ఇప్పుడు మన పాన్ ఇండియా స్టార్స్. సరే, హీరో ఎటు, హీరోయిన్ ఎటు? I'll go there. సరే, నేను అటు వెళ్తా. దాదా అలే అలే అబ్రోస్లే నీ చూపుల్లో తగిలింది గూగులే. ఫస్ట్ వర్డ్. शादी से पहले लड़के लोग एक पार्टी कर लेते हैं. Bachelor party. बाप रे. రైట్ ఆన్సర్. 25,000. కంగ్రాచులేషన్స్. సో వెరీ వెల్ డన్. చాలా బాగా గెస్ట్ చేశారు. మీ బ్యాచిలర్ పార్టీ ఇవ్వలేదేంటా? మేము ఎన్నోసారి చేసుకున్నాం కదా పార్టీ, మళ్ళీ దానికి స్పెషల్ గా తోడు. సో ఇదివరకు అంటే బ్యాచిలర్ పార్టీ అంటే బాయ్స్ అందరు వెళ్తారు. ఇప్పుడు భార్యని పర్మిషన్ అడిగెళ్ళాలా? అడిగాలి. మామూలు అడుగుతారా మీరు? మనం అడగకపోయినా కూడా వాళ్ళు 5 నిమిషాలకు ఒక్కసారి ఫోన్ చేస్తుంటారు కదా. మనం షూటింగ్ వెళ్ళాం అనుకో, అరే ఎక్కడ ఉన్నామో మా షూటింగ్ మేము అంటే ఎక్కడి నుంచి వీడియో కాల్ కర్ మీరు బతా అంటారు. రవి నీకు కూడా వస్తుంటాయి వీడియో కాల్స్? లేదు, డైరెక్ట్ నిత్యం వచ్చేస్తుంది అక్కడికి. ఓకే మేడం జీ, 25,000 in your account. Well played, super. Here we go. Second word. तू कभी भी मेरे को दिलाते रहती थी. तेलुगु तेलुगु तेलुगु. उसके जैसा दूसरा वर्ड. Frustrate, गुस्सा, लगा मेरे वर्ड. हाँ, irritate. उसको पूरा बराबर. हाँ, उसको क्या है? हाँ, Irritating, पागल. नहीं नहीं, Silent रा. Ali silence. दूसरा Ali silence. 5. वही वर्ड है. 4. Irritation. Right answer, 25,000. Well done, super. ఏమని ఎక్స్ప్లెయిన్ చేసావు ఆవిడికి? నువ్వు ఎప్పుడు నన్ను చేస్తూ ఉంటావు చూడు అన్న. ఇరిటేషన్ అనే వర్డ్ తెలుగులో ఉందా ఇంగ్లీష్ లో ఉందా? ఎక్స్ప్లెనేషన్ తెలుగులో చెప్తే తనకి ఎలా అర్థం అవుతుంది? అంటే నీ ఎక్స్ప్లెనేషన్ హిందీలో చెప్తున్నావు. అర్థం చేసుకునే లోపు ఇది కింద పడిపోతుంది. Here we go, last word. అది నా మొబైల్ కి ఉంటది, నీకు తెలుసు అది. Pin code, password. వీడికి అన్ని వీడికి సెట్ అయ్యే వచ్చాయి. పార్టీలు, పాస్వర్డ్లు, ఇరిటేషన్. లేదు లేదు లేదు, నా మొబైల్ పాస్వర్డ్ తనకి తెలుసు. అది చెప్తే ఇది ఏంటి అని అడిగాడు. అంటే పాస్వర్డ్ పాస్వర్డ్. ఇప్పుడు ఆవిడ పేరు ఏమని సేవ్ చేసుకున్నావు ఫోన్ లో? లైఫ్ అని ఉంటుంది. పోయిందనా వచ్చిందనా? ఇప్పటి వరకు ఉంది కాబట్టి. ఇప్పటి వరకు ఉంది కరెంట్ రన్నింగ్. మేడం మీరేం సేవ్ చేసుకున్నారు? అడగోకరా ప్లీజ్ రా. Ali, what did I save your name? ఇట్స్ ఓకే, ఓపెన్ అప్. సరే పిల్లలు ఉన్నారు, షోలు వెళ్ళిపో. చర్చా వేదిక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు ఈ చర్చా వేదిక కార్యక్రమంలో నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీకు స్క్రీన్ మీద ఒక క్వశ్చన్ కనిపిస్తుంది. ఆ క్వశ్చన్ మేము ఆల్రెడీ బయట చాలా మందిని అడిగి రిజల్ట్ తీసుకున్నాం మేము. సో మీరు ఆ క్వశ్చన్ కి తగ్గ పర్సంటేజ్ చెప్తే చాలు. ఇప్పుడు ఫర్ సపోజ్ రవికి ఎంత శాతం పిచ్ ఉంది అనే క్వశ్చన్ ఉంది అనుకో. 100, 120. అవుట్ ఆఫ్ 100% మీరు ఏమనుకుంటున్నారో రైట్ ఇట్. అండ్ మీరు ఎవరు రివీల్ చేయరు అంటిల్ అన్లెస్ ఐ ఆస్క్. ఇద్దరు పర్సంటేజ్ రాస్తారు. ఆన్ అన్ యావరేజ్ దాన్ని కౌంట్ చేస్తాం. రెడీయా? రెడీ. హియర్ వి గో. ఫస్ట్ క్వశ్చన్. ఎంత శాతం మంది భర్తలు భార్య ఫోన్ చేసినప్పుడు ఖాళీగా ఉన్న బిజీ అని ఫోన్ కట్ చేస్తారు? రవి నీకు బాగా తెలియాలి రాయ్. నువ్వు కూడా రాయ్. పర్సంటేజ్ అవుట్ ఆఫ్ 100. నో షోయింగ్. మానస్ నా హస్బెండ్
ఫోన్ చేసినా బిజీగా ఉన్నాననే చెప్పు. నువ్వు మానస్ గురించి రాయకూడదు. ఓవరాల్ మొగుళ్ళు. ఓకేమా. ఫస్ట్ పేర్ విష్ణుప్రియ అండ్ మానస్. మానస్ 70%. 70%. ఓ రియలే భయ్యా. మావి చూడు ఎన్ని తేడాలుంటాయి. అమ్మా ఒక్క పాటతో జారికే 70% ఎందుకు అనుకుంటున్నారు? కామన్ సెన్స్ వాడమన్నారు కదా, అది వాడాను నేను. లేందెలా వాడావు? నువ్వెందుకు 70 అనుకున్నావు? ఎక్కువ శాతం అనుకున్నా. 90 అనుకోవచ్చు కదా, ఎక్కువ శాతం. మరీ అంత ఎక్కువ అనుకోలేదు. ఆ 30లో నాలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా అని. మీరు మాత్రం ఆన్ ఏ జనరల్ నోట్ చెప్పారు. ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఉన్నారు ఇక్కడ. అలీ అంకుల్ 70%. కాపీ కొట్టే వదరు. ఈ పక్కన కూర్చొని 3 సార్లు మార్చిండు. ఆయన ఏం చూసి మారుతున్నావు, నువ్వు ఆయన ఎందుకు చూస్తున్నావు? మన కంటే పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు అదే మెయిన్ కంటెంట్. ఇదే టాపిక్ తో వేరే ఛానల్ ఒక షో నడుస్తుంది. ఏది మీ ముగ్గురు వెళ్ళిన షో? నేమ్ సాబ్ 90%. Because Ali always does that. అరే మన 10% గురించి ఎవరు ఆలోచించరారా? సో నువ్వు నా గురించి ఎలా అనుకుంటున్నావా? 90% మెన్. మళ్ళీ మార్చిండు. ఒరేయ్ నన్ను ఎందుకు చూస్తున్నావు? ఇటు పక్క ఆన్సర్లు చూస్తున్న కొద్దీ మారుస్తున్నాడు. నేను ఈ గేమ్ ఓడిపోతే అంత బాధగా లేదురా. 90% నాకు పే చేసిండు. అది అక్కడ నేను పాస్వర్డ్ ఇచ్చినారా భయ్. ఎప్పుడు కట్ చేస్తావు ఫోన్? నేను ఫోన్ ఎత్తా, నువ్వు పక్కడికి ఇస్తా. ఎస్టీడీ ఫోన్ ఇచ్చి సాబ్ బిజీ హై షూటింగ్ ఆడంటూ నేను ఎప్పుడు, అందుకే నాకు బాధగా ఉంది. ఇలా పేరు చూస్తావు, లైఫ్ అనగానే లైఫ్ లైన్ అని చెప్పి ఇలా బాగా ఆవిడ మరి ఆవిడ ఆ పేరే సేవ్ చేసుకుంది ఫోన్ లో. సో మీ ఇద్దరి యావరేజ్ 70 and 90, యావరేజ్ ఇస్ 80. ఇట్స్ టైమ్ సీనియర్ మోస్ట్ కపుల్. Wow. 3 సార్లు తుడపడం వల్ల 70 కాస్త 69 అయింది. 70 రాయలేదురా ఇప్పుడు. అసలు రాయలే. నేను ఫస్ట్ 40 రాసా. 47 రాసిండు మళ్ళీ. ఈ దగ్గర ఫుల్ డేటా ఉంది నీది. నేనే చేస్తా ఫోన్, తను చెయ్యదు. ఓ ఈ క్వశ్చన్ ఈవిడ వాడుతున్నా. ఫ్రీగా ఉన్నా నీ ఫోన్ రాగానే బిజీ బాద్ మే బాత్ కర్నా. బతికిపోయావు. వెరీ గుడ్. 69 and 70. 69.5. సో ఒరిజినల్ రైట్ ఆన్సర్ ఎవరి ఆన్సర్ దగ్గర ఉందో చూద్దాం. లెట్స్ సీ ది ఆన్సర్. అరే ఇది ఆన్సర్ ఎవరు చెప్పారా? 83% వాళ్ళు. ఆవిడే 90 చెప్పింది, వాళ్ళ ఆయన నేర్చుకుంది అందులో. They will be experienced like me. లైఫ్. ఈ రోజు వరకు నాకు కూడా తెలుసు నువ్వు చెప్పినంత వరకు. ఇప్పుడు ఫోన్ చేసింది ఆవిడ, నువ్వు మే బిజీ హూ మే బాత్ మే బాత్ కర్తా హూ ఫోన్ పెట్టే కానీ వాళ్ళు ఓకే డార్లింగ్ అనరాళ్ళు. వెల్ డన్, సూపర్. 50,000. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా? ఓకే హియర్ వి గో. నెక్స్ట్ క్వశ్చన్. ఎంత శాతం మంది భర్తలు భార్యలు దుబారా ఖర్చులు ఎక్కువ చేస్తున్నారని భావిస్తున్నారు? రీజన్స్ కూడా రాసే కదా నువ్వు. ఓకే మిస్టర్ అండ్ మిస్సెస్ రవి, సక్సేనా? 92.8%. 85%. ఆ పర్సంటేజ్ కూడా చూడు, అది వ్యాటో జిఎస్టీ వేసినట్టు. నా 10th మార్క్స్ 93 భయ్యా. నాకు ఆల్ సబ్జెక్ట్స్ కలిపి 92.
92.8 అంటే మాక్సిమం హస్బెండ్స్ ఇంక్లూడింగ్ యూ. నా భార్య షాపింగ్ తక్కువ, నా కోసం నా బిడ్డ కోసం ఎక్కువ చేస్తుంది ఆన్లైన్ షాపింగ్. నాది ఆన్లైన్ షాపింగ్ యాప్ కూడా లేదు. అది నాకు బంత ఖర్చు అనిపించింది. దట్ ఈస్ నాట్ అన్నెసరీ పర్చేసెస్. అన్నెసరీ నాకు కదా. ఇట్ ఈస్ ఫర్ యువర్ ప్రొఫెషన్. ఇప్పుడు నా దగ్గర ఒక షూస్ ఉంటది, ఆ కాస్ట్యూమ్ మీద నువ్వు ఈ షూస్ వేసినావు, ఇది వేస్తే బాగుంటుంది, నెక్స్ట్ టైం ఆ కాస్ట్యూమ్ వేసినప్పుడు ఇది అంటది. ఇప్పుడు ఈ షూ కొన్నాడు, మళ్ళీ ఇంకో కాస్ట్యూమ్ దానికి తయారు చేయాలి. మరి సో దట్ ఈస్ బల్తా. అర్థం కాలేదు గారి భలే. దాంట్లో వేస్ట్ ఖర్చు చూస్తున్నావు కానీ ఎంత ప్రేమగా ప్రతి మినిట్ షీస్ అబ్జర్వింగ్ యూ. ఆ ప్రేమ ఓకే, కానీ ఖర్చు పోతుంది కదా, డబ్బు వేస్ట్ అవుతుంది కదా. జీ తెలుగులో ఇంకొక షో వస్తే చూడు, ఇలాగే టూ సైడ్ కూర్చొని కాబట్టి కొద్దిసేపట్లో అలా మారిపోతుంది పోయి షో. So 92.8% and 85%. Average is 88.9%. Well done. Okay. Second, junior jodi. 80%, 88%. ఆవిడ ఒప్పుకున్నారు ఫస్ట్, ఆవిడ ఎక్కువ వేసారా? నో, కానీ దీంట్లో ఒక క్లారిటీ ఇవ్వాలని ఉంది నాకు. ఇవ్వు, లేదా పరిస్థితి కష్టం నీది. ఇవ్వు. నీ దగ్గర పైసలు ఉంటే నువ్వు ఎక్కువ ఖర్చు చేస్తావు, నీ దగ్గర ఉండకూడదు, నువ్వు నాకు ఇచ్చే నేను దాచిపెట్టుకుంటానే తీసుకుంటుంది. My money is my money. Your money is also my money. As a universal wife statement adi. This is the same with us. I know everything. I know all his password and all, but he does not knows my bank account password. ముందు మీరు అర్థం అవ్వాలి, తర్వాత మీ బ్యాంక్ అకౌంట్లు పాస్వర్డ్లు కదా. మా ఇంట్లో మనీ సేఫ్ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడే అని. క్వశ్చన్ ఏంటి దీనికి ఆన్సర్? నువ్వు ఆల్రెడీ కవర్ చేసావు, మళ్ళీ వాడి కవర్ చేస్తావు. ఏం కవర్ చేసా? ఖర్చు పెడుతుంది కానీ నా షూస్ ఖర్చు పెడతా, అది వేస్ట్ ఖర్చా? పెళ్లి చేసుకుంటే అర్థమైంది. ఏంటి ఈ క్వశ్చన్ ఆన్సర్ తెలుసుకోవడం కోసం పెళ్లి చేసుకోవాలి. మానస్, నువ్వు మనసులో ఏం దాచుకోకుండా నీ పర్సెంటేజ్ చెప్పమ్మా. 90%. సరోజా 90%. ఇది రియల్ జోడీ. జారి 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 రియల్ అయినరు. ఇందాక 70-70, ఇప్పుడు 90-90. మరి మేమంతా ఏంటి, నెహ్రూ జూలాజికల్ పార్క్ లో యానిమల్స్ మేము. నువ్వు చెప్పు విష్ణుప్రియ, హస్బెండ్స్ అలా అనుకుంటారా వైఫ్స్ దుబారా ఖర్చులు పెడుతున్నారని? ఫస్ట్ ఆల్ హస్బెండ్స్ కి బ్రెయిన్ లేదు, దేనికి పెడుతున్నారు, ఎందుకు పెడుతున్నారు ఆలోచన అమ్మాయిలకు ఉంటుంది. నెక్స్ట్ చెప్పే ముందు ఆల్ హస్బెండ్స్ కి సారీ చెప్పు. ఆల్ ద లవ్లీ హస్బెండ్స్ సారీ. లవ్లీ వాడినందుకు ఆల్ వైఫ్స్ ఫీల్ అయ్యారు ఇప్పుడు. నువ్వెందుకు 90% అనుకున్నావు? టన్నులు సేఫ్టీ పిన్నిసులు కొంటారు భయ్యా, ఒక్క సేఫ్టీ పిన్ కూడా టైం కి దొరకదు. మళ్ళీ నేనే పోయి జనరల్ మార్కెట్ కిరాణా షాప్ కి వెళ్ళి సేఫ్టీ పిన్నులు పట్టుకొస్తా. నేను రెగ్యులర్ గా చూసేది ఏంటంటే హస్బెండ్స్ ఏం ఫీల్ అవుతారంటే వైఫ్స్ గిఫ్ట్స్ కొంటారు చూడు ఫంక్షన్ కి వెళ్తాను. అవసరం వాళ్ళకి ఇంత పెద్ద గిఫ్ట్? అంతేం అవసరం లేదు. వాళ్ళు లాస్ట్ టైం చిన్న వచ్చి ఇచ్చారు, చిన్న గిన్నె ఇచ్చారు, మన ఈసారి ఒక గ్లాస్ ఇద్దాం చాలు. మీదెంత? మీది కౌంట్ చేయక్కర్లే. మాది ఆన్సర్ అదే, యావరేజ్ అదే. మీరు ఇంత రియల్ గా ఉన్నారనుకో, రేపటి నుంచి మొదలవుతారా గ్రూపులు. మానస్, విష్ణుప్రియ, మావి లేతే విష్ణుప్రియ మానస్. వస మానస్ నాకు ఓకే. అఖిల్ బతికిపోయాడు. విష్ణు, మానస్, వినాష్. ఒకవేళ ఇది జరిగితే అదే జరిగిద్దిలే. లెట్స్ సీ ది రైట్ ఆన్సర్. మీరే దగ్గర. One more time, right answer, 50,000. Chill bro. Last and final question. ఎంత శాతం మంది భార్యలు భర్తల్ని ఇంకా ఏవండి అని పిలుస్తున్నారు? 0. పతిజీ. హలో. అయినో ఇది తెలుసు నాకు. ఆ హలోకు ముందు పేరు వస్తుంది చూడు, అది మాకు తెలుసు. అలీ, ఆన్సర్ ప్లీజ్. 10%. ఇది కూడా ఎక్కువనే అనిపించింది నాకు. 51%. నువ్వైతే 10% మందే ఉన్నారు. మిగతా వాళ్ళందరూ వీళ్ళగానా?
నువ్వు ఏమని పిలిస్తే పలుకుతుంది రావడా? రెగ్యులర్ గా జాను అని పిలుస్తా. కోపం వచ్చినప్పుడు ఏ మాసుమా అంట. నేను మాసుమా అన్నాను అనుకో తనకు అర్థమైపోతుంది ఈ గుస్సేమే అందుకే పేరుతో పిలిచి. తబ్ ఆప్ క్యా బోల్ కే బులాతే? Yes, Janu. Yes, Janu. అమ్మో మొత్తం గేమ్ చేంజర్ సార్ ఆవిడ. ఆయన జాను అన్నప్పుడు అలీ అంటదంట, ఆయన కోపంగా అన్నప్పుడు ఎందుకంటే మంది నీవుడు జాను అనేస్తంట. 10%, 51%. Average 30.5. Manas and Vishnupriya. Not same again. 25%. 34%. ఏమ్మా క్వార్టర్ రేసో నా ఉద్దేశంలో 25%, 25% వేసావు. వై? ఇప్పుడు అన్ని క్యూట్ జాను బేబీ ఇవన్నీ వచ్చాయి కదా ఇంగ్లీష్ వర్డ్. ఒకప్పుడైతే యావండి టీత్ అవుతారు యావండి అనేవాళ్ళు. So 34 and 25. An average is 29.5. Good one. Well done. The senior most. Anna just pass 40. 55. Oh. And the average is 47.5%. Let's see the original answer. $59. ఎవరున్నారు nearest? Ravi. గెలిచేవన్నా. Congratulations. 50,000 right answer. నేను గెలిచాననే డౌట్ లో ఉన్నాడా లేదంటే ఈ పాట అందగాడని వస్తుంది నిజంగా ఉన్నానా లేదా? అస్తమాను షాక్ అవ్వకు. ఎపిసోడ్ ఎంత నీకే ఆ పాట. థ్యాంక్ యూ సో మచ్. వెల్ డన్. మీ ఇద్దరికి కూడా 50,000 రూపీస్. వెల్ డన్, వెల్ ప్లేడ్. ఐ థింక్ చాలా మటుకు జెన్యూన్ పర్సెంటేజ్లు ఇచ్చారు. ఇదంతా కవర్ అప్ ఆన్సర్లు అని నాకు తెలుసు మీవన్నీ. మళ్ళీ ఎక్కడే వాళ్ళేవు కదా. ఇక్కడ జెన్యూన్ రా. సరే మన నలుగురం 1, 2, 3, 4 మనం తెలుసుకోవాల్సింది 5 people తెలుసుకోవాల్సిన విషయం ఏంటి? మీదేంటి ఇష్యూ ఏంటి? 70, 70, 90, 90. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ నాకు ఓకే మానస్. హ్యాష్ కూడా ఓకే అంట ఆవిడ. ఆమె ఓకే అంటే నన్ను అడుగుతావండి స్వామి. నువ్వే కదా జారీ చేసింది ఆమెతో. జారిపోతున్నాయి జాగ్రత్త. నావి కాదు బోట్. నీ ఒపీనియన్ ఏంటి? మామూలు విష్ణుప్రియ నైస్ కో-స్టార్. వి ఆర్ జస్ట్ గుడ్ ఫ్రెండ్స్. ఆడియో ఫంక్షన్ లో ఇగో కష్టమైనా సరే ఒక 5 గుడ్ క్వాలిటీస్ చెప్పు. పక్కలు ఏమనుకుంటారో పట్టించుకోదు. కాన్ఫిడెంట్ ఇన్ హర్ ఓన్ వే. నచ్చదు అంటే నచ్చదు అని చెప్తుంది, నచ్చిందంటే నచ్చిందని చెప్తుంది. ఏంటి ఇవన్నీ ఒక్క పాటలోనే? ఐఎమ్ వెరీ గుడ్ అబ్జర్వర్ బ్రో. నేనే అబ్జర్వ్ చేసా, అతను అబ్జర్వ్ చేయట్లేదు. ఇట్టించి కూడా ఉందా? నువ్వు చెప్పమ్మా. ఇది వన్ సైడ్. దొరక్క మగవాసన మంచి 2 years నుంచి అసలు అందమైన అబ్బాయే కనిపించలేదు. ఈ అబ్బాయికి డాన్స్ వచ్చు, స్టెప్స్ ఇమ్మీడియట్ గా చేసేస్తున్నాడు. ఐ వాస్ క్రషింగ్ ఆన్ హిమ్. సాంగ్ కన్నా కాన్సంట్రేషన్ ఇతని మీద ఉంది. గుడ్ చాయిస్. ఇప్పుడు లోపల నుంచి బ్లష్ చేస్తున్నాడు. బట్ వెల్ డన్. బట్ ఆల్ ది బెస్ట్. గుడ్ లక్ ఇద్దరికి. ఆల్ ఆఫ్టర్ లైట్స్ ఆఫ్. వామ్మో. ఈ రౌండ్ అయిపోయింది. భయ్యా మై డీప్ కండోలెన్స్. సారీ మై కంగ్రాచులేషన్స్. డీప్ కండోలెన్స్. అయ్యో. వెల్ ప్లేడ్ ఎవ్రీవన్. థాంక్యూ సో మచ్. ఓకే సో ద లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ ఇది. మనకి బాగా తెలిసిన ఆట పులిహోర కలపడం. ఇప్పుడు మీ టాస్క్ పులిహోర కలుపుతారు. దానికి కావాల్సిన పదార్థాలు సరిపడా అన్నం, చింతపండు పోపేసి కలిపినది ఇది. ఈ పులిహోరలో శుభ్రంగా కలిపి ఒక ప్యాకెట్ లోకి తీసుకుని ప్యాక్ చేస్తారు, సీల్ చేస్తారు. 200 grams, 10 packets of 200 grams. అండ్ ఎవరు ఫస్ట్ ఫినిష్ చేస్తారో వాళ్ళకి జాక్ పాట్ రౌండ్ లో 3 ఛాన్సెస్ ఉంటాయి. ఎవరు సెకండ్ ఫినిష్ చేస్తారో వాళ్ళకి 2 ఛాన్సెస్ ఉంటాయి. ఎవరు లాస్ట్ ఫినిష్ చేస్తారు ముగ్గురులో వాళ్ళకి ఒకే ఒక ఛాన్స్ ఉంటుంది జాక్ పాట్. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఉన్నాయి. పులిహోర కలిపే వ్యక్తులు కూడా ఉన్నారు కాబట్టి మీ టీమ్స్ లో కలిపిండు పొట్లం. నువ్వు ఏందే ఉన్న పేపర్లు అన్ని కవర్. కంగారు ఎక్కువ. హోటల్ బిజినెస్ లో ఉన్న వాళ్ళతో ప్రాబ్లం ఇదే. కనపడగానే కవర్. ఓన్ డిపార్ట్మెంట్ రాగానే మోంజుడు ఎలా. గేమ్ స్టార్ట్స్ ఇన్ 3, 2,
1 go. ఈయన ఇసుకలో సిమెంట్ కలుపుతున్నాడు సార్. $199 एक आने. हाँ बस परफेक्ट. 200. ఏంటి సార్ మీరు? అమ్మా మీరు పులిహార ప్యాకెట్లు తయారు చేయాలి, కలపడం కాదు ఇద్దరు. మీరు మీ క్రషెస్ అవన్నీ రిజెక్టెడ్ నా క్రష్ నుంచి. ఏంటి పులిహార ప్యాకెట్కే? ఎంత లక్కీ ఫెలో బ్రోను. సార్ ఇప్పుడే ప్లాస్టరింగ్ వచ్చారు, సిమెంట్ మిక్సింగ్ అయింది, ఇంకా కొడతారు. మనకి మామూలుగా రెస్టారెంట్ క్లోజ్ ఉన్నా టెంపుల్ దగ్గర బిజినెస్ మామూలు ఉండదా? ఓ బతికి తీసేయి, నువ్వే ఇలా ఫీల్ అయితే ఇలా హోటల్ బిజినెస్ పెట్టి. ఓ మేము వేసేస్తాం రా లోపల. మీరు నిజంగా మీ హోటల్ అంటే 200 అని చెప్పి ఇలా 150 కట్టేస్తారు కదా ఇట్లా ఫాస్ట్ గా. నేను చేస్తాను. Done. Ali done? Yes. Okay, Ali done. Done, done, done. మీరు చేయకర్లే, థర్డ్ పొజిషన్ కి కాంపిటీషన్ లేదు. ఎన్ని మెతుకులు వేస్తారు సార్ ఇంకా? ఒక ఇదేంటి సార్? 185. సార్ ఇలాగైతే సెకండ్ పొజిషన్ మాకే సార్. అయితే మాది ఫస్ట్. అలా కాదు, ఇది ఒక తప్పుంటే కొన్ని 200 వచ్చాయి కదా, అవి ఎలా వచ్చాయి? 230కి వచ్చాక మూసారా? అది పెద్దగా ఉండొచ్చు, అవి ఎక్కువ ఉండదు. అంటే స్టార్టింగ్ పని చేసింది మిషన్. దోనో లగా 400 అయితే ఏ రకంగానూ రావట్లేదు. పర్ఫెక్ట్ రా 200 ఇది. అగో అగో 200 అగో. ఏ కదలకూడదు నోటీస్. బాబు హలో బాబు లే. ఓకే నౌ కౌంట్ అవర్స్. 10 కూడా అవ్వలేదు. ఎందుకంటే బట్ వాళ్ళు ఒక్కటే కదా. ప్లీజ్ అరవకు, నేను చెక్ చేస్తా. సార్ ఏంటి సార్ ఆయనకి ఉప్పు అంటారు, ఒక పల్లి వేస్తారు. ఇట్స్ ఓకే మ్యాన్, అయినా వి ఆర్ ఓన్లీ విన్నర్. తగ్గిందేంటి సార్? మనకి గుడి దగ్గర బాగానే ప్రాక్టీస్ ఉంది. చేసిన అన్ని 200. అంటే వీళ్ళు సరసాలు ఆడుకోవడంలో కొంచెం టైం సరిపోలేదు. 8 పర్ఫెక్ట్ చేశారు. మరి ఏమనుకుంటా మాట చెప్పారా, ఇడ్లీ నువ్వు కట్టేటప్పుడు చెట్టు కడేస్తాడు, ఎలా కడేసి ఇచ్చిరేస్తాడు ప్యాకెట్. అసలు మావాడు హైదరాబాద్ లో పూరీ కర్రీ ఫేమస్. పర్ఫెక్ట్. పల్లీలు మిరపకాయలు చేత్తో పట్టున్నాడు. ఏం ఎక్స్ట్రా ఉన్నా అందులో పల్లీలు మిరపకాయలు. ఇగో నీవు కొన్ని ఎక్కువ వాళ్ళకి ఇస్తావు పోనీ. 200 ఉన్నావు ఎక్కువ. ఓ పర్ఫెక్ట్ మేడం. 200 సూపర్ ఎక్స్పీరియన్స్. 2 3 4 5 6 7 8 9 10 11 12. సో న్యాయ నిర్ణేతలు బాగా పరిశీలించిన తర్వాత మొదటి స్థానం అగో ఆ చివరి స్థానంలో ఉన్న వాళ్ళు. సో కంగ్రాచులేషన్స్, జాక్ పాట్ లో మీరు 3 ఛాన్సెస్ ఉన్నాయి మీకు. ఇప్పుడు ఇది ఒక క్రూషియల్ థింగ్. వీళ్ళు 8 పర్ఫెక్ట్ చేశారు, బట్ 10 చేయలేదు. వీళ్ళు 10 కంటే ఎక్కువ చేశారు, అస్సలు పర్ఫెక్ట్ చేయలేదు.
సెకండ్ పొజిషన్ ఇట్స్ టై. సెకండ్ పొజిషన్ మీ ఇద్దరు 2-2 ఛాన్స్. ఓకే ఓకే. ఈ జాక్ పాట్ రౌండ్ లో అక్కడ మీకు కావాల్సినవన్నీ ఉన్నాయి. ఈ స్ట్రైకర్ వెళ్ళి ఎందులో పడితే అది మీ సొంతం. ఎర్రర్ అంటే ఛాన్స్ పోయినట్టు 2 lakhs. వన్స్ మోర్ అంటే ఇంకో ఛాన్స్ వచ్చినట్టు 3 lakhs. హాఫ్ లో పడితే ఇప్పుడున్న మీ అమౌంట్ హాఫ్ అయిపోతుంది. సుప్రసిద్ధ నటులు కళాకారులు రండి, మీకు 3 ఛాన్సెస్ ఉన్నాయి. టాప్ పొజిషన్ లో ఉన్నారు. ఏమనుకుంటున్నారు టార్గెట్? ముందు ఒకటి అనుకోండి. 2 + 3 5 లో ఏంటి లేదా మధ్యలో ఇలా? వాళ్ళిద్దరు డిస్కషన్ ఏంటో తెలుసా? ఆయన 3 lakhs వేద్దాం అంటే ఈవిడ 2 lakhs కూడా ఓకే నాకు అంటది. ఇద్దరు డిస్కస్ చేసుకుని నొక్కారు, అది వెళ్ళి ఎర్రర్లో పడ్డది అది. బట్ ఓకే, ఫస్ట్ ఛాన్స్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి సార్ ఇది? ఎర్రర్ ఇది. కరెక్ట్ తెలుసా? హాఫ్ లో పడాలి. ఇప్పుడు స్టీల్ లో పడింది, మీరు ఎవరి అకౌంట్ లో డబ్బులు తీసుకోవచ్చు. 1,90,000, 1,75,000, 1,75,000. పంపిస్తే 190 తీసుకుంటాం. 190. ఓకే రవి గారు, కంగ్రాచులేషన్స్. మీ అకౌంట్ లో మిగిలిన 1,90,000 కూడా వీళ్ళ అకౌంట్ లోకి యాడ్ అయ్యి 4,65,000. సో యా మాదేనా? రైట్ అండి. ఆచి తూచి అడిగేయాలి. ఓకే రెడీ, ప్లే. ఆయన మ్యాటర్ అర్థమైపోయింది. ఇంకా నేను మాట్లాడక్కర్లే. అదేగా అంతేగా. 465 ఇటు వచ్చింది, 0. హాఫ్ లో పడాలి. హాఫ్ లో పడితే కష్టం పోతుంది. స్టీల్. ఇంకా మిగిలిన నీళ్ళు 0 ఉన్నారు. అంతేగా. ఇదేందయ్యా ఇది? ఇది జాక్ పాట్ అంటే. సూపర్. వీళ్ళ 1,75,000 కూడా మీ దాంట్లో యాడ్ చేసి 6,40,000. బట్ ద గేమ్ ఇస్ స్టిల్ ఆన్. వాళ్ళు ఒక్క స్టీల్ వేసినా గేమ్ ఓవర్. ఇద్దరు 0. రియల్ జోడి అని అబద్ధం చెప్పి తిరుగుతున్న రియల్ జోడి రెడీ. లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిరస్తు. అసలు ఏం చేయవా? ఏం చేయాలి? చెక్కుకి న్యాయం చేయాలి కదరా. నవ్వే చెక్కుకి న్యాయం. ఇంకరే చెప్తున్నా, ఇంకెప్పుడైనా స్టీల్ ని టార్గెట్. స్టీల్ వస్తే ఎపిసోడ్ విన్నర్ అవుతావు. $2 lakhs. వెల్ డన్. 0 నుంచి 2 lakhs వచ్చారు. ఇందా క్రష్ అంది, ఇప్పుడు ప్రౌడ్ అంటుంది. ఇంకా చూసుకో. 3 పడితే 5 lakhs లోకి వెళ్తారు.
ఒక్క సెకండ్ గుండె ఆగింది కదా మీరు. నీ ఇంటెలిజెన్స్ కి నీ కేపబిలిటీస్. అండ్ కంగ్రాచులేషన్స్, ఇవాళ ఎపిసోడ్ లో హైయెస్ట్ అమౌంట్ 6,40,000 గెలుచుకున్నారు. ఎపిసోడ్ విన్నర్ కాబట్టి మీ ఇద్దరికి పెప్స్ స్ప్రింగ్ మ్యాట్రెసెస్ వారి తరఫు నుంచి 10,000 రూపీస్ గిఫ్ట్. ఇంత అద్భుతంగా పర్ఫార్మ్ చేసినందుకు అంబికా దర్బార్ బత్తి వారి తరఫు నుంచి గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అంబికా దర్బార్ బత్తి, అమ్మని మర్చిపోలేం, అంబికాని మర్చిపోలేం. ఎరగ చూసారా? నిత్య పూజ. నిత్య పూజ. Thank you, Mr. and Mrs. Ali Reza. Thank you so much. Hope you guys had fun. వెరీ హ్యాపీ టు బి ఆన్ జీ తెలుగు. నేను Thank you so నా much. టీవీ కెరియర్ నేను జీ తెలుగులో స్టార్ట్ చేశాను. అమ్మాయిరా కూడా తన టీవీ ఫస్ట్ డెబ్యూ దీని ద్వారా. థ్యాంక్ యూ సో మచ్ జీ ఫర్ హ్యావింగ్ మీ అగైన్. Superb, superb. Thank you, Mr. and Mrs. Ravi Saxena. మరోసారి నిత్యతో అండ్ వియాతో ఆన్ దిస్ చిల్డ్రన్స్ డే చాలా హ్యాపీగా ఉంది. అండ్ మై బావా అండ్ అజాన్, సో ఇట్స్ ఆల్వేస్ గుడ్ టు షేర్ స్క్రీన్ స్పేస్. థ్యాంక్ యూ సో మచ్ మానస్ అండ్ విష్ణు. విషింగ్ ఆల్ ది చిల్డ్రన్ అ వెరీ హ్యాపీ చిల్డ్రన్స్ డే. Thank you, very sweet. Thank you so much. Yes. మొదటిసారి జీకి రావడం అండ్ ఇట్ ఈస్ రియలీ అ మెమరబుల్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ చిల్డ్రన్స్ డే. Thank you. థ్యాంక్ యూ జీ తెలుగు. నేను ఒక చిన్న పిల్లనని తెలిసి వీళ్ళ ఇద్దరు పిల్లల్ని కూడా ఈ షోకి పిలిచి నా పోదాంపా. చలో, థ్యాంక్ యూ. ఓ పని చేస్తాను, ఎండ్లింగ్ చెప్పేసుకుంటాను, అంత అంతా చెప్పుకుంటూ ఉండు. ఎపిసోడ్ చాలా మెమరబుల్ చేసినందుకు థ్యాంక్ యూ. Very well played ఇద్దరు. Thank you so much. Thank you, Manas. Okay, guys. Next week, Kaludam on, ladies and gentlemen. No sabe